హలో వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ బర్త్డే కి అప్డేట్ ఇస్తానన్న ప్రశాంత్ నీల్ హ్యాండ్ ఇచ్చారు. ఇక యంగ్ టైగర్ బర్త్డే కి ఫ్యాన్స్ కి పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేనట్టే అనుకున్నారంతా. కానీ ఈ మధ్య కాలంలో ఏ హీరో బర్త్డే కి రాని రేంజ్ లో సాలిడ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని డామినేట్ చేసే రేంజ్ లో రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇంతకీ వార్ 2 లో ఎన్టీఆర్ హీరోనా విలనా? ఎన్టీఆర్ బర్త్డేకి అసలు మర్చిపోలేని ట్రీట్ ఇచ్చారు అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఫస్ట్ ఎవర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 నుంచి అదిరిపోయే టీజర్ రిలీజ్ చేసింది టీం. ఏదో చిన్న గ్లింప్స్ ఇస్తారులే అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ కి ఇలా పవర్ ప్యాక్డ్ యాక్షన్ టీజర్ రిలీజ్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమంటూ అప్పుడే లెక్కలేసుకుంటున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 నుంచి రిలీజ్ అయిన యాక్షన్ టీజర్ సోషల్ మీడియాలో అన్ని రికార్డుల్ని బద్దలు కొడుతోంది. రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంటోంది టీజర్. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో ఉండగా కూడా ఎన్టీఆర్ ఈ టీజర్ లో డామినేట్ చేస్తున్నారని, ఆ రేంజ్ యాక్షన్ తో అదరగొడుతున్నారని యునానిమస్ టాక్ స్టార్ట్ అయింది. వార్ 2 నుంచి రిలీజ్ అయిన టీజర్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో పాటు స్టైలిష్ స్టంట్స్ తో ఈసారి పాన్ ఇండియా ఫ్యాన్స్ కి యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్. 300 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్టు మరోసారి కన్ఫర్మ్ చేసింది టీం. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో క్రేజీ సాంగ్ బ్యాలెన్స్ ఒక్కటే షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. రా ఏజెంట్ గా ఉన్న ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ గా ఎలా షిఫ్ట్ అయ్యారు, అసలు ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఇష్యూస్ ఏంటి అంటూ క్యూరియస్ గా ఉన్నారు జనాలు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న వార్ 2 జస్ట్ టీజర్ తోనే ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే ముందు రిలీజ్ అయ్యే ట్రైలర్లు, సినిమా ఇక ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్ ఇచ్చిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చే వరకు గ్యారంటీ లేదన్న టాక్ ఇప్పటికీ వినిపిస్తోంది. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రమోషన్ల కోసం స్వయంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగి సినిమా రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు 5 ఏళ్లుగా సెట్స్ మీద, 2 ఏళ్లుగా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే ఫైనల్లీ ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యే టైం వచ్చేసింది. జూన్ 12న హరిహర వీరమల్లు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసేసింది టీం. ఇలా 4-5 సార్లు రిలీజ్ డేట్స్ ఇచ్చారు. రిలీజ్ అయ్యిందా ఏంటి అంటూ కొంతమందికి ఆల్రెడీ డౌట్స్ ఉన్నాయి. వాటికి చెక్ పెడుతూ డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అవుతోంది. ఈ పాటకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసి పవన్ కళ్యాణ్ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. హరిహర వీరమల్లు మీద ఆల్రెడీ జనాల్లో బజ్ ఉంది. దీనికి తోడు రిలీజ్ అయ్యే పవర్ఫుల్ సాంగ్ మీద పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇంకా అంచనాల్ని పెంచేశాయి. దీనికి తోడు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ పవర్ స్టార్ కి కరెక్ట్ ఎలివేషన్ ఇస్తుందని, సినిమాకి గ్యారంటీగా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది ఈ టీం. హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ రోల్ ఎలివేట్ అయ్యేలా కీరవాణి మంచి బీట్ తో సాంగ్ చేశారు. ఈ అసుర హననం పాట బుధవారం ఉదయం 11:55 రిలీజ్ చేస్తోంది టీం. ఇదే రోజు టీం ప్రెస్ మీట్ నిర్వహించబోతోందని కూడా తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో సినిమా గురించి, రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటారని తెలుస్తోంది. ఈ రేంజ్ లో ప్రమోషన్లు స్పీడప్ చేస్తున్నారంటే జూన్ 12న సినిమా రిలీజ్ పై ఎలాంటి డౌట్ లేదంటున్నారు ఆడియన్స్. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీ జననాయకన్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. కెరీర్ లో లాస్ట్ మూవీ కాబట్టి పవర్ఫుల్ సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న మూవీ చేయాలని డిసైడ్ అయిన టీం తెలుగులో సూపర్ హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని రీమేక్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే భగవంత్ కేసరి రీమేక్ కాదని, అసలు కథే వేరని టాక్ వైరల్ అవుతోంది. ఇంతకీ స్టోరీ ఏంటో చూద్దాం. హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న జననాయకన్ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. అయితే షూటింగ్ మాత్రం నాన్ స్టాప్ గానే చేస్తున్న ఈ సినిమా గురించి కొత్త విషయాలు తెర మీదకొస్తున్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా జననాయకన్ తెరకెక్కుతోందని ఇప్పటికే ఆ సినిమాలో నటించిన యాక్టర్స్ అనఫిషియల్ గా రివీల్ చేశారు. అయితే సినిమా అసలు భగవంత కేసరికి రీమేక్ కాదని సౌత్ లో టాక్ స్పీడ్ అందుకుంది. జననాయకన్ ని భగవంత్ కేసరికి రీమేక్ చేయడానికి దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టింది టీం.
రీమేక్ రైట్స్ కోసం ఇన్ని కోట్లు స్పెండ్ చేసిన మేకర్స్ తీరా సినిమాని కాకుండా జస్ట్ ఒక సీన్ ని మాత్రమే రీమేక్ చేయబోతోందట. అది కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ సినిమాకే ఇంటెన్స్ ఎమోషన్ అయిన సీన్ ని మాత్రమే రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తప్ప మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అని, అసలు భగవంత్ కేసరికి జననాయకనికి సంబంధం లేదని వార్తలొస్తున్నాయి. విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రేమలో హీరోయిన్ మమితా బైజు కూడా నటిస్తోంది. విలన్ గా బాబీ డియోల్ మరోసారి తమిళ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి కెరియర్ లో మెమరబుల్ హిట్ ఇచ్చే సినిమాగా ఉండాలని ప్లాన్ చేసిన టీం ప్రతి చిన్న డీటెయిల్ ని చెక్ చేసుకుంటోంది. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాపై జనరల్ గానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తమిళ్లో భారీ క్రేజ్ ఉన్న విజయ్ కి లాస్ట్ మూవీ కావడంతో నిన్నటి వరకు భగవంత కేసరి రీమేక్ అన్నవాళ్లు కాదు అని చెప్పుకోవడంతో అసలు సినిమా స్టోరీ ఏంటన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది జనాల్లో. తమిళ హీరో అయినా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్ పెళ్ళెప్పుడు హాట్ టాపికే. 50 ఏళ్లకి దగ్గరవుతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పెళ్లి కబురు చెప్పారు. అంతేకాదు తన కాబోయే భార్యని ఇంట్రడ్యూస్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరు? తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ఉన్న విశాల్ పెళ్లి ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంది. 47 ఏళ్ల వయసున్న ఈ యాక్షన్ హీరో పెళ్లి ఎప్పుడు చేసేద్దామని వెయిట్ చేస్తోంది సోషల్ మీడియా. ఇప్పటికీ చాలా సార్లు విశాల్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చినా పెద్దగా రియాక్ట్ కాని విశాల్ ఈసారి ఏకంగా పెళ్లి కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసి పెళ్లి డేట్ కూడా ఇచ్చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. విశాల్ పెళ్లి న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సాయి ధన్సిక లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న యోగి ద సినిమా ఈవెంట్ కి అటెండ్ అయ్యారు విశాల్. అక్కడే అందరి ముందు పబ్లిక్ గా తమ ప్రేమ పెళ్లి విషయాల్ని అనౌన్స్ చేశారు. చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నామని, ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నామని, పెళ్లికి అందరూ తప్పకుండా రావాలని ఆడియన్స్ తో పాటు ఈవెంట్ కి వచ్చిన వాళ్లని ఇన్వైట్ చేశారు ధన్సికతో పాటు విశాల్. 35 ఏళ్ల ధన్సిక దాదాపు 10 ఏళ్ల నుంచి సినిమాల్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. విశాల్ పెళ్లి రూమర్స్ చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లతో విశాల్ ని లింకప్ చేస్తూ రూమర్స్ వచ్చాయి. 2019లో అనీషాతో ఎంగేజ్మెంట్ అయి ఆ తర్వాత క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి విశాల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అప్పట్లో వరలక్ష్మి శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంటున్నాడు అని, ఆ తర్వాత అభినయతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని, లక్ష్మీ మీనన్ తో కలిసి ఉంటున్నాడని రకరకాలుగా వార్తలొచ్చాయి. అయితే వాటన్నింటి మీద పెద్దగా రియాక్ట్ కాని విశాల్ ఏకంగా పెళ్లి కబురు చెప్పేసరికి రూమర్స్ కి చెక్ పడింది. రోజు రోజుకి పెరిగిపోతున్న బన్నీ అట్లీ మూవీ రూమర్స్. కాంట్రవర్షియల్ సిరీస్ సీజన్ 2 డేట్ ఇచ్చిన రానా, ఫారెన్ ప్రమోషన్స్ లో బిజీగా కమల్ హాసన్, ఇంకా షూటింగ్ చేస్తూనే ఉన్న రవితేజ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు లేటెస్ట్ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. బన్నీ అట్లీ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ తో పాటు రూమర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఈ సినిమాలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న 2 స్టార్లని గెస్ట్ రోల్స్ గా అట్లీ సెట్ చేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాబాయ్ అబ్బాయి కలిసి చేసిన కాంట్రవర్షియల్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2 డేట్ అనౌన్స్ చేశారు రానా. ఈ యాక్షన్ డ్రామా నెట్ఫ్లిక్స్ లో జూన్ 13 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. కమల్ హాసన్, శింబు, త్రిష లీడ్ రోల్స్ లో జూన్ 5న థియేటర్లోకి వస్తున్న థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లు మలేషియా, దుబాయ్లో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది టీం. రవితేజ హీరోగా, భాను భోగవరపు డైరెక్షన్ లో నటిస్తున్న మాస్ జాతర సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఈ సినిమా రవితేజ 75వ సినిమాగా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా, కార్తిక్ దండు డైరెక్షన్ లో నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణ 7 acres లోనే జరుగుతుంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా మిరాయి కొత్త షెడ్యూల్ ముంబైలోని హిస్టారిక్ కేవ్స్ లో స్టార్ట్ అయింది. విశ్వక్సేన్, అనుదీప్ డైరెక్షన్ లో నటిస్తున్న ఫంకీ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది. మల్లేశం, 8 AM సినిమాలతో మంచి అప్లాజ్ దక్కించుకున్న రాజ్ ఆర్ లేటెస్ట్ గా 23 సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ఆ సక్సెస్ ని షేర్ చేసుకున్నారు డైరెక్టర్ రాజ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.